మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 13వ తారీఖు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. నల్గొండ జిల్లాలో 2కు 2 కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి వచ్చింది. ఈ నెల 24వ తారీఖు నాడు మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మిర్యాలగూడ పర్యటన మొదలైన సంధి మిర్యాలగూడ కానీ సూర్యాపేట కానీ ఇతర జిల్లాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో వచ్చింది. ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ప్రజలు తండోపతండోలుగా ముందుకొచ్చి వేలాదిగా పరుగులు తీసుకుంటూ కేసీఆర్ను కలవాలి, ఈ 4.5 మాసాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఆయనకు ప్రతిపక్ష నేతగా చెప్పాలి, మా కష్టాలు చూసేటువంటి నాయకుడికి మేము కలవాలనేటువంటి తపనతోటి బ్రహ్మాండంగా ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడికి పోయినా కూడా ఆ రోజు కేఆర్ఎంబీకి వ్యతిరేకంగా నల్గొండలో బహిరంగ సభ పెట్టినా, మళ్ళా నిన్న మొన్న పంట పొలాలు నష్టపోయినటువంటి దానికోసం 25,000 రూపాయలు ఎకరానికి పంట నష్టం కట్టియాలని, పండినటువంటి పంటకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి రెండో దఫా ప్రజల్లోకి వచ్చినప్పుడు కానీ నిన్నటి ఈ యొక్క ఎంపీ ఎన్నికల ప్రచారంలో విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. ఈ స్పందనను చూస్తే ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కళ్ళు బయలు గమ్ముతున్నాయి. మళ్ళా కేసీఆర్ ప్రభంజనం వస్తుందని చెప్పి నిన్న రాజకీయంగా ప్రజల్లో ఎదుర్కోలేక ఎన్నికల కమిషన్ తోటి 48 గంటలు ఆయన ప్రచారం చేయకుండా, మరి అన్యాయంగా ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆపే పని చేసింది. ఈయన అన్న మాటలు ఏం లేవు. నేత కార్మికులను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడినదని ఖండించింది. ఓ పక్క సీఎం ఏమో కేసీఆర్ కనుగుడ్లు బీకి గోళీలాడుకుంటా, కత్తెరతోటి పేగులు కత్తిరించి మెడకేసుకుంటా అనేటువంటి దుర్మార్గపు పరుష పదజాలాలు మాట్లాడితే ఏం లేదు. కానీ ఇలా కాంగ్రెస్ బీజేపీ ఒకటై కేసీఆర్ మీద దండెత్తేటువంటి పరిస్థితి వచ్చింది. ఇద్దరికి కూడా పుట్టగతులు లేవు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, మళ్ళా మంచి పాలన రావాలంటే, రామరాజ్యం రావాలంటే కేసీఆరే మళ్ళా పరిపాలన చేయాలనేటువంటి ప్రజల్లో వచ్చింది. ఇలా కాంగ్రెస్ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసింది. 420 420 హామీలు ఇచ్చింది. రైతు బంధు 16,000 15,000 ఇస్తానన్నది, అది ఇయ్యలేదు. ఉన్న పాత ఇచ్చే రైతు బంధు కూడా ఇయ్యలేదు. రుణమాఫీ 2 లక్షలు చేస్తానని డిసెంబర్ 9 చెప్పి ఇవాళ రేపు మళ్ళీ ఆగస్టు 15 అంటుంది. ఇవాళ ఏ ఒక్క విషయంలో కూడా ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి పోయింది. ఇవాళ ఈ జిల్లాలో జానారెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను మంత్రి ఉన్నప్పుడు 17 ఏళ్ళు జరిగిన అభివృద్ధి ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి జరగలేదని. దానికి జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మటే స్పందించింది. నిన్న మీరు రాండి, మీ నియోజకవర్గం వస్తారా, జిల్లాలో ఏ నియోజకవర్గం పోయినా, జిల్లాలో ఎక్కడ పోయినా కూడా మేమేం అభివృద్ధి చేశాము, మీరేం చేశారో అనేది మేము మీకు చర్చకు సిద్ధమని కూడా చెప్పిండు. దానికి కూడా ఇంతవరకు స్పందన లేదు. అట్నుంచి అటు సాగర్ కానీ, మిర్యాలగూడ నియోజకవర్గం కానీ, హుజూర్నగర్ కానీ, కోదాడ కానీ, ఈ నియోజకవర్గాల్లో రెండో పంటలో కనీసం చివరికి మంచినీళ్ళకు లేవయా. ఏదన్నా అక్కడక్కడ బోర్ల కింద బావుల కింద వేసుకుంటే ఒక 5 రోజులు 10 రోజులు వాటర్ ఏమంటే మనకి ఇవ్వకుండా కిందికి తీసుకుపోయి ఖమ్మం జిల్లా పాలేరుకి ఇచ్చి తిరుమలయపారం దాకా నీళ్ళు పంచు. ఇలా 513 అడుగులున్న ఇచ్చే పరిస్థితి లేదు. నీటిపారుదల శాఖ మంత్రి ఇక్కడ ఉండి గతంలో 505 వరకు కూడా డెడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసి ఈ 4-5 నల్గొండ జిల్లా ప్రజల యొక్క, రైతుల యొక్క ప్రజలు కాపాడు కేసీఆర్ అని మీకు మనవి చేస్తుంది. అందుకనే ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు లేవు, పరిపాలన గాడిదట్టిపోయింది.
వాళ్ళే వర్గపోరు తప్ప నీకు ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి, నేను మంత్రి అని పదవుల పాకులాట కోసమే తప్ప విచ్చలవిడిగా అవినీతికే తప్ప ప్రజాపాలన పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే ఇంత కొద్ది రోజుల్లో తిరుగుబాటు ఎప్పుడు రాలే. మేము ఇప్పుడు ఈ ఎన్నికతోటి ఏదో అవతల ప్రభుత్వం మారుతుంది, మేము ఏదో అధికారంలోకి వస్తామని కాదు. కనీసం వీళ్ళ అరాచకాలను ఆపాలి, ప్రజాధనాన్ని లూటి చేయకుండా చూడాలి, ఓ భయం ఉండాలి అని చెప్పి ఇలా మన కేసీఆర్ గారు పోరాటం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణకు కోసం పుట్టిందే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ విభజన విషయంలో తెలంగాణ తెచ్చింది మేమే. విభజన విషయంలో కూడా విభజన హామీలు ఇయ్యలే. నేను పార్లమెంట్ సభ్యునిగా గత 6 సంవత్సరాలు పార్లమెంట్లో కొట్లాడినాం, మా 16 మంది ఎంపీలం. ఇవాళ రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే 600-700 మందిని కాల్చంపిర్రు బీజేపీ ప్రభుత్వం. అయ్యాల మేము నిలబడి రైతులకు అనుకూలంగా మేము పోరాడినాం. మోటార్లకు మీటర్లు బిగించే బిల్లును కూడా మేము వ్యతిరేకించినాం. ఈ రకంగా విభజన హామీల కోసం పోరాడినాం. తెలంగాణకు నిధులు ఇచ్చేటందుకు పోరాడినాం. రైల్వే లైన్ల విషయంలో కానీ, నేషనల్ హైవేల విషయంలో కానీ, కేంద్రం నుంచి ఏ నిధుల విషయంలో కూడా అలా బీఆర్ఎస్ పార్టీ పోరాడింది. రేపు కూడా అలా మేము పోరాడినాడు. ఇదే 4 బీజేపీ ఎంపీలు, 3 కాంగ్రెస్ ఎంపీలు ఒక్కడు కూడా అక్కడికి వచ్చి పోరాటానికి పాల్గొనలే. ఒక ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వలే, మంత్రులను కలవలే. అందుకని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం కోసం పుట్టిన పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు మెడలు ఉంచి నిధులు తీసుకొస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలనే గెలిపియాలనేది ఇలా ప్రజల్లో బాగా వచ్చింది. అన్ని జిల్లాలు కొత్తవి తీసేస్తా, పార్లమెంటరీ వరకే ఒక జిల్లా ఉంచుతా, 17 ఉంచుతా అంటుంది. ఇవాళ ఈ ఉమ్మడి జిల్లాలో సూర్యాపేట జిల్లాను నువ్వు తీసేస్తే బగ్గుణమంతది అక్కడ ప్రజానీకం మొత్తం కూడా. ఎక్కడో మేళ్ల చెరువు అవతల కృష్ణపట్టిలో ఉండే వ్యక్తి నల్గొండకు పోవాలంటే ఎంత ఇబ్బంది జరుగుతుందో ఆలోచన చేయాలి. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని. ఏదైనా సరే మంచి జరిగినా చెడు జరిగినా కేసీఆర్ ఏది చేస్తే దాన్ని మేము ఊడబీకేస్తాం. ఆయన ఏ మంచి పని చేసినా మంచి చెడు ప్రజలు కాదు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రూపం లేకుండా చేయాలనేదే తప్పుడు ఆలోచన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులకు. అందుకనే జిల్లా ప్రజానీకం అంతా కూడా దయచేసి మాకు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా పేద ప్రజల కోసం, రైతుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు అందరూ కూడా ఉన్నారు. కింది స్థాయిలో ఇవాళ మాజీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ జడ్పీటీసీలు కానీ అన్ని స్థాయిల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. నిత్యం ప్రజలను కన్రెప్పలుగా మేము కాపాడుకుంటున్నాం. అందుకని రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెప్తారు. రాష్ట్రంలో 12-13 వరకు కూడా ఇవాళ మళ్ళా ఎంపీలు గెలిచే పరిస్థితి ఉంది. ఇవాళ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా మా పార్టీ చేపట్టింది. 500 బోనస్ ఇవ్వాలని చెప్పి కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమం చేసినాం. పంట గిట్టుబాటు ధర ఇవ్వాలి, 500 బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా పోరాడింది. పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేపట్టింది. మిర్యాలగూడలో బ్రహ్మాండంగా చేయటం జరిగింది. అన్ని గ్రామాల నుంచి ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు వేసి బోనస్ ఇవ్వాలని చెప్పి 25,000 నష్టపరిహారం ఎకరానికి కట్టియాలని చెప్పి చేసినాం. మేము ఏనాడు కూడా ఊకోలేదు. అందుకని ఇక ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు. ఈ యొక్క కుక్కలు చింపిన విస్తరాకిలా అయింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రేపటి ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కానీ, జిల్లాలో కానీ మాకే మెజారిటీ స్థానాలు వస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది.